మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. చేనేత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. మంగళగిరిలో చేపట్టిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. యువగళం పాదయాత్రలో కార్మికుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీలిచ్చానన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత నిధులతో చేనేతలు, స్వర్ణకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి గుర్తు చేశారు. భారతీయ శక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక చేనేతలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేతలని అన్నారు. నేతన్నలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 55,500 మంది చేనేత కార్మికులకు 2 లక్షల చొప్పున 27 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. చేనేత కార్మికులకు తొలిసారిగా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు అన్నారు. చిన్న వయసులోనే నేతన్నలు అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి ఉండడంతో 50 ఏళ్లకే పింఛన్ తీసుకొచ్చామన్నారు. 50% సబ్సిడీతో మరమగ్గాలకు 80 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఈ నెల నుంచే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నామన్నారు. మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేతలకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందని చంద్రబాబు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. ఆయనను శాల్వాతో సన్మానించి చేనేత వస్త్రాలను బహూకరించారు. ఖచ్చితత్వం, పారదర్శకత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అన్ని మార్కెట్ కమిటీల్లో చెక్ పోస్టులను, డిజిటల్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆలోచనతో అన్ని ప్రభుత్వ రంగాల్లో డిజిటల్ విధానాన్ని తెస్తామన్నారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని పెరవలి చెక్ పోస్టులో డిజిటల్ విధానాన్ని కలెక్టర్ ప్రశాంతితో కలిసి ప్రారంభించారు. గతంలో డిజిటల్ విధానం లేకపోవడం వల్లే మద్యం విక్రయాల్లో భారీ కుంభకోణాలు జరిగాయని మంత్రి తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు పెద్ద పెద్ద తిమింగలాలు బయటకు వస్తున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చెప్పారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా నిందితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం అత్యంత లోపాభూయిష్టమని అన్నారు. మద్యం స్కామ్లో ఉన్న నిందితులందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలని మాధవ్ అన్నారు. అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వంలో పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సొసైటీ సహకార పరపతి బ్యాంక్ చైర్మన్ గా తలారి మస్తానప్పతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు డైరెక్టర్లు సుబ్బయ్య, శివశంకరెడ్లను సొసైటీ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. తాను గుంతకల్లుకు వచ్చినప్పుడు ఆదుకున్న ప్రతి ఒక్కరికి పదవులిచ్చి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్న అక్క చెల్లెలను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందించారు. ఆయన కార్యాలయంలో వారిని సత్కరించి చిన్నారులకు స్వీట్స్ తినిపించారు. కాళ్ల గ్రామంలో సాయి భావన ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు కొల్లి విద్యశ్రీవల్లి, జస్వికా శ్రీజ చిన్న వయసులోనే హ్యూమన్ బాడీ పార్ట్స్, దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు, వింతలు, విశేషాలతో పాటు జనరల్ నాలెడ్జ్లో ప్రతిభ కనబర్చి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. చిన్నారులు ఇద్దరు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. అబద్ధపు హామీలు, మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్ట రేణుక ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. వైసీపీ హయాంలో నేతన్న నేస్తం 24,000 ఇచ్చి వారి అభివృద్ధికి బాటలు వేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత నేతన్నలను ఆదుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బుట్ట రేణుక విమర్శించారు. వైఎస్ సునీతారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 2 రోజుల క్రితం పులివెందులలో జరిగిన సంఘటనలు చూస్తుంటే తన తండ్రి వివేకానందరెడ్డి హత్య గుర్తుకొచ్చిందన్నారు. గొడ్డలిపోటుతో తన తండ్రి చనిపోతే గుండెపోటుగా చిత్రీకరించారన్నారు. వివేక హత్య తర్వాత ఓ లెటర్ తీసుకొచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేశారని సంతకం పెట్టమన్నారని చెప్పారు. కానీ తాను సంతకం చేయలేదని సునీతారెడ్డి స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. టీడీపీ మండల పార్టీ కన్వీనర్ల ఎంపికలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో కార్యకర్తలు కొట్టుకున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఎదుటే ఘర్షణ పడ్డారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలకు ఎమ్మెల్యే విజయశ్రీ నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. తెలంగాణ విద్యారంగం అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ తెలిపారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ కలిశారు. తెలంగాణలో తమ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినందుకు అతుల్ చౌహాన్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని చౌహాన్ సీఎంకు తెలిపారు. తెలంగాణలో మరింతగా రాణించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో తెలంగాణ మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ములుగు జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను సీతక్క వివరించారు. ఇందుకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. మేడారం మాస్టర్ ప్లాన్ కు 25 కోట్లు, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి 25 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీతక్క ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఢిల్లీలో ధర్నా చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ మోసం చేశారని, యూత్ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలకు రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, సోనియా, రాహుల్ కూడా బాధ్యత వహించాలన్నారు. రేవంత్ ఢిల్లీలో ప్రదక్షిణలు చేయడం తప్ప బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ది లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన ముందుగా చట్టం చదవాలన్నారు. పొలిటికల్ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ లేదని, బీసీలు మొత్తాన్ని కలిపి 42% రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదని, కొత్తగా 10% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయన్నారు. బీసీల కోసం కాంగ్రెస్ పోరాటం టెంట్ హౌస్ లో కాదని పార్లమెంట్లో చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో రాహుల్, కాంగ్రెస్ అగ్రనేతలు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. మంత్రులపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ దిక్కుమాలిన మంత్రి అని, మెదక్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఒక్క రివ్యూ చేయలేదన్నారు. జిల్లా మంత్రికి ఎంతసేపు కమిషన్ల తప్ప సమస్యలపై దృష్టి ఉండదన్నారు. జిల్లాకు చెందిన జగ్గారెడ్డి తనకు వాటాలు ఇవ్వడం లేదని మైక్ పట్టుకుని ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా మంత్రి పట్టించుకోరు, ఇన్ఛార్జి మంత్రికి అర్థం కాదని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి భారీగా ఎంపీ నిధులు మంజూరు చేశారు. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మహేశ్వరం మండలంలో వెనుకబడిన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా 1,20,00,000 నిధులు మంజూరు చేశారు. గతంలో రోడ్లకు సంబంధించిన 1,52,00,000 ప్రొసీడింగ్స్ ను మంత్రి శ్రీధర్ బాబు నిలిపివేశారని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా వైద్యాధికారి రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతులు లేని 2 ఆసుపత్రులను సీజ్ చేశారు. వాటిలో ఒకటి గీతా క్లినిక్ యజమాని యునానీ డాక్టర్గా వ్యవహరిస్తూ లోపల వేరే మందులు, ఇంజెక్షన్లు ఇస్తున్నారని, అలాంటి మందులు వాడకూడదని అన్నారు. అలాగే సూర్య ఆసుపత్రిని ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్నారని, అందుకే ఆ 2 ఆసుపత్రులను సీజ్ చేసినట్లు వైద్యాధికారి రాజేందర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో జూనియర్ కళాశాల విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. తమకు సరైన లెక్చరర్లు లేరని కారణంగా గత 4 రోజుల నుంచి చదువులు సాగడం లేదంటూ కళాశాల ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. కొత్త ఫ్యాకల్టీని తీసుకురావాలని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్వి ప్రత్యేక గూగుల్ స్కానర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఎన్నికల ముందు యువతను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన యూత్ డిక్లరేషన్, 420 హామీలు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలు నేటికి నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ తీరును బహిర్గతం చేయడమే ఈ పోస్టర్ లక్ష్యమన్నారు. నంద్యాల జిల్లా సదరంపెంట చెంచుగూడెంలో ఉద్రిక్తత ఏర్పడింది. అటవీ ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలో 25 మంది గిరిజనులకు 45 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనులు మామిడి సాగు చేస్తున్నారు.
అడవిలోని జంతువులతో నష్టం వస్తుండటంతో ఐటీడీఏ అధికారులు కంచె వేశారు. అయితే గిరిజనుల పొలాలు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాయని, కంచెతో జంతువులకు ప్రమాదం పొంచి ఉందంటూ తొలగించే ప్రయత్నాన్ని గిరిజనులు అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మహిళలకు చీరలు బహుకరించారు. ఓ వ్యాపారి సహకారంతో చీరలు గిఫ్ట్ ఇచ్చారు. హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. హెల్మెట్ ధరించిన వారికి బహుమతులు ఇస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామని పోలీసులు తెలిపారు. సత్యసాయి జిల్లా పెనుకొండ సత్తార్పల్లిలో ఓ రైతు వినూత్న ఆలోచనతో దొంగలను పట్టుకున్నాడు. అశోక్ రెడ్డి అనే రైతు పొలాల్లో అమర్చిన డ్రిప్ పరికరాలు ఎత్తుకెళ్లిన దొంగ ఆట కట్టించారు. డ్రిప్ వస్తువులకు జీపీఎస్ అమర్చి దీని ఆధారంగా 40 కిలోమీటర్లు దొంగలను వెంబడించి పట్టుకున్నాడు. 4,000 రూపాయలు విలువ చేసి జీపీఎస్ సహాయంతో దొంగల ఆచూకీ కనుగొన్నాడు. అశోక్ రెడ్డి ఆలోచనను రైతులు అభినందిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో గిరిజనులు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోసాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం ద్వారా అందే పరిహారాలు, పథకాల సొమ్మును చినపెంచలయ్యే లక్షల రూపాయల్లో స్వాహా చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. కోవూరు చెర్లో గాంధీ సంఘానికి చెందిన మార్తమ్మ బ్యాంక్ ఖాతా నుంచి 6 లక్షల రూపాయలు, సజ్జాపురానికి చెందిన చందు అనే మహిళ అకౌంట్ నుంచి 1,50,000 రూపాయలను పెంచలయ్య తన ఖాతాకు మళ్లించుకున్నాడని బాధితులు వాపోయారు. తమ డబ్బులను అడిగితే బెదిరిస్తున్నాడని, దుర్భాషలాడుతున్నాడని బాధితులు ఆరోపించారు. కోవూరు పిఎస్లో చినపెంచలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు అద్దాలు చెత్త కుప్ప పాలయ్యాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి, కొత్తగడి శివార్లలో చెత్త కుప్పలో కంటి వెలుగు ప్రోగ్రాం అద్దాలు దర్శనమిచ్చాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వాలు అప్రతిష్ట పాలవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. పేద ప్రజలకు పంచాల్సిన కంటి వెలుగు అద్దాలు చెత్త కుప్పలో కనిపించడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇవాళ జరిగే పూర్ణాహుతి కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అయితే ఆలయంలో జరిగే దోషాలను శుద్ధి చేసేందుకు 3 రోజుల పాటు పవిత్రోత్సవ కార్యక్రమాలు చేస్తారు. ఇందులో భాగంగా స్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించి అనుబంధ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు. రేపటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ పునరుద్ధరించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వ నిరంకుశ వైఖరితో రాష్ట్రం నుంచి అందరూ పారిపోయారని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అందరూ సురక్షితంగా వ్యాపారాలు చేసే పరిస్థితి తీసుకొచ్చామని అన్నారు. ఇవాళ మంత్రి అనగాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమల మండలం ఆవులపల్లి సీతమ్మ చెరువు వాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. చౌడేపల్లి, పెద ఉప్పరపల్లి మార్గంలో 30 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతపురం జిల్లా వజ్రకరూరులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జరట్ల రాంపురం రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఓ కొండపై పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే పులిని పట్టుకోవాలని కోరుతున్నారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరిగాయి. ఇందుకు సంబంధించి మావోయిస్టులు వీడియోను విడుదల చేశారు. ఇందులో గ్రామస్తులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ తీశారు. అమరుడు బసవరాజు స్మారక చిహ్నాన్ని నిర్మించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ డ్రగ్స్ వాడకం మాత్రం ఆగడం లేదు. ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన వైద్యులు సైతం డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారారని నార్కోటిక్స్ పోలీసుల పరీక్షల్లో బయటపడింది. నగరంలోని ఓ మెడికల్ కాలేజీ విద్యార్థులు తరచూ గంజాయి సేవిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు కళాశాలలోని మెడికల్ స్టూడెంట్స్ కు పరీక్షలు నిర్వహించగా ఏకంగా 32 మంది మెడికోలు గంజాయి పాజిటివ్ గా తేల్చారు. వారిలో 2 మహిళా మెడికోలు ఉండడం అందరినీ షాక్ గురి చేసింది. మెడికో అర్పాద్ ఖాన్ నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మెడికోలకు పేరెంట్స్ సమక్షంలో ఈగల్ టీం కౌన్సిలింగ్ ఇచ్చింది. ఏపీలో ఏసీబీ అధికారులకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ ఈఎన్సీ అభవరపు శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కారు. గుత్తేదారు కృష్ణంరాజు నుంచి 25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్ భారీగా లంచం డిమాండ్ చేశారు. గుత్తేదారు ఆయనకు ఇప్పటికీ 25 లక్షలు చెల్లించారు. మరో 25 లక్షలు ఇవ్వాలని శ్రీనివాస్ కోరడంతో కృష్ణంరాజు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు బలపన్ని ఈఎన్సీని పట్టుకున్నారు.
సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాలతో బాల్నగర్ పిఎస్ పరిధిలో ప్రయోగాత్మకంగా ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ విధానాన్ని ప్రారంభించారు. వయోవృద్ధుల ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీఏ నరసింహరాజు, ఎస్ఐ సరితా పటేల్ రెడ్డి, వినోదులు నేరుగా వారి ఇంటికి వెళ్లి కాపీ అందజేశారు. పోలీసుల ఈ చర్యపై ఫిర్యాదుదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విధానంతో ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని సీఐ నరసింహరాజు తెలిపారు. నిజామాబాద్ లో వైద్యులను ఓ ఫేక్ ఐఏఎస్ మోసం చేశాడు. తనని తాను రిటైర్డ్ ఐఏఎస్ గా, కాలేజీ చైర్మన్ గా పరిచయం చేసుకుని సిఎంసి మెడికల్ కాలేజీలో వాటా ఇస్తానని వైద్యులకు నమ్మించాడు తమిళనాడుకు చెందిన షణ్ముఖ మహాలింగం. దీంతో నిజామాబాద్ కు చెందిన ఓ వైద్యుడు 2.5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత డబ్బుతో మహాలింగం పరారయ్యాడు. దీంతో మోసపోయానని తెలుసుకుని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ లో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి ఎండి, ఎంఏ డ్రగ్స్ ను తీసుకొచ్చి శేర్లింగంపల్లిలోని గుత్త తేజ కృష్ణ అనే వ్యక్తికి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 5.14 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి పలు కీలక విషయాలు రాబడుతున్నారు. మరో కేసులో మహేష్ రెడ్డి అనే వ్యక్తి మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన వ్యక్తికి 510 గ్రాముల గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అలాగే గట్కేసర్ ప్రాంతంలో 1.227 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ లలితానగర్ లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు పట్టుకున్నారు. 6 మహిళలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 22,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తన భార్యకు నచ్చజెపుతున్నా వినకుండా పేకాట ఆడుతుందని కోపంతో ఓ మహిళ భర్త పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. కాజాగూడ నుంచి నానక్రామ్గూడ వెళ్లే రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ కు హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్నారు. వీరి నుంచి 66 గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో దొంగలు హల్చల్ చేశారు. మాధస్వామి గుడి వీధిలో వంట నూనె ప్యాకెట్లతో పార్క్ చేసిన లారీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఓ ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి ఒడిశాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న లారీలో 30 లక్షల రూపాయల విలువైన వంట నూనె ప్యాకెట్లను లోడ్ చేశారు. అయితే లారీని రాత్రి పార్క్ చేసి వెళ్లగా తెల్లారేసరికి దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి జీపీఎస్ ఆధారంగా తుని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర లారీ ఉన్నట్లు గుర్తించారు. అయితే కొన్ని ఆయిల్ ప్యాకెట్లను అన్లోడ్ చేసినట్టు తెలుస్తోంది. 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 70 ఏళ్ల వృద్ధుడికి పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన లాలయ్య అనే వృద్ధుడు ఇంటి బయట ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను ఇంటికి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడు. అతనిపై పోక్సో కేసు నమోదు కాగా ఖమ్మం మొదటి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష, 50,000 జరిమానా విధించింది. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లు ఉన్నాయని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఫలితాలు తమ అనుమానాలకు బలం చేకూర్చాయని చెప్పారు. ఓటర్ల జాబితాల అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. సభలో తాము అడిగిన అంశాలపై చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసే సభలో చర్చలు నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. ఉభయ సభలు చర్చలు జరపాలంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. మరోవైపు బెంగాల్ను కేంద్రం అవమానిస్తుందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ గౌరవం కాపాడాలంటూ నినాదాలు చేశారు. ప్రకృతి ప్రకోపానికి ఉత్తరకాశీ విలవిల్లాడుతుంది. పేక మెడలో కుప్పకూలిన భవనాలు, మెరుపు వరదలో కొట్టుకుపోయిన తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు ధరాలిలో జరిగిన విషాదానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలి గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రం మీద పడిందా అన్న స్థాయిలో జరిగిన క్లౌడ్ బర్స్ట్లతో విధ్వంసం జరిగింది. నీరు, అక్కడున్న మట్టి కలిసి పెద్ద ఎత్తున బురద వరద ధరాలిని కప్పేసింది. అందమైన గ్రామం ఇప్పుడు మట్టి దిబ్బను తలపేస్తుంది. ప్రకృతి ప్రకోపానికి గల్లంతున్న వారి కోసం ప్రతికూల వాతావరణంలోనే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వారణాసిలో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గంగానది ఉధృతి పెరిగింది. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, దేవాలయాలు నీట మునిగాయి. వారణాసి పరిసర ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. అనేక మంది వరద నీటిలో చిక్కుకుపోయారు. అధికారులు లైఫ్ బోట్స్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముంబైని వర్షాలు వేయడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకతాటికి కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలతో ముంబైలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు, ఇతర అత్యవసర పనుల మీద బయటకు వెళ్లే వాళ్లు ఎప్పుడు గమ్యస్థానాలకు చేరుకుంటారో తెలియని పరిస్థితి